హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? కువైట్లో పొద్దున్నే లేవగానే బయటకు వచ్చి చూస్తే వర్షం పడుతుంది. ఈడేందిరా పొద్దున్నే ఇంటికి లేచాడు, పడుకోవచ్చు కదా మీరైతే అనుకోవచ్చు. కాదండి, కువైట్లో నేను వర్క్ చేసే ఇంట్లో వచ్చేసి ఒక బాబు అయితే ఉన్నాడు. ఆ బాబు స్కూల్కి అయితే వెళ్తాడు అనమాట. స్కూల్ డ్యూటీ ఉంటే మాత్రం పొద్దున్నే డ్రైవర్ వచ్చేసి 6 గంటలకే లేవాలి అనమాట. చూసుకుంటే కువైట్లో నేనే కాదు, కువైట్లో ఏ హౌస్ డ్రైవర్గా పనిచేస్తున్నా కానీ స్కూల్ డ్యూటీలు ఉంటే మాత్రం పొద్దున్నే 6 గంటలకే లేవాల్సి ఉంటుంది. మీకైతే ఒక చిన్న డౌట్ అయితే రావచ్చు, కోవిడ్లో పొద్దున్న 6 గంటలకే స్కూల్స్కి అయితే వెళ్తారా అని. కాదండి, కోవిడ్లో హౌస్ డ్రైవర్గా పనిచేసే వాళ్ళకు స్కూల్ డ్యూటీలు ఉంటే మాత్రం పొద్దున్న 6 గంటలకి లేవాల్సి ఉంటుంది. కోవిడ్లో చూసుకుంటే చలికాలం కాబట్టి కార్ అయితే హీట్ అయితే తీసుకొని పెట్టుకోవాలన్నమాట. ఇక టైం అయితే చూసుకుంటే 6 గంటల 40 నిమిషాలు అయితే అవుతుంది మా బాబు బయటికి రానికి. మా బాబు బయటికి అయితే వచ్చేసాడు, పికప్ అయితే చేసుకోండి. నేనైతే స్కూల్ దగ్గరికి అయితే వచ్చేసాను అనమాట. ఇక మా బాబు స్కూల్కి అయితే వెళ్ళేది ఈ స్కూలే అనమాట. బాగా క్లియర్గా అయితే కనపడలేదు, నేను ఇంకో వీడియోలో మంచిగా అయితే చూపిస్తాను అనమాట. బాబుకు స్కూల్లో వదిలిపెట్టి నేనైతే రూమ్కి అయితే వెళ్తున్నాను అనమాట. ఇక రూమ్కి వెళ్ళే దారిలో నాకైతే సూపర్ మార్కెట్ వెళ్ళాలన్నా లేదా బ్రేక్ఫాస్ట్ చేయడానికి రెస్టారెంట్కి వెళ్ళాలన్నా నేనైతే వెళ్తాను. దారిలో వెళ్ళేటప్పుడు చూడండి, కోవిడ్లో ఇలా చలికాలంలో వర్షాలు పడుతుంటే పొద్దున్నే బయటికి వస్తే ఈ క్లైమేట్ అయితే చాలా సూపర్గా అయితే ఉంటుంది అనమాట. ఇంకా ఈ వర్షంలో నాకైతే ఒక ఐటెం అయితే తినాలనిపించింది. నేనైతే సూపర్ మార్కెట్ అయితే వచ్చేసాను అనమాట. ఈడేందిరా వర్షం పడుతుంది చలికాలంలో ఐటెం గీటం అనుకుంటున్నారు కదా. ఇంకా మీకైతే ఆ ఐటెం ఏదో చూపిస్తాను రండి. ఈ ఐటెం అనేది మీ అందరికీ నచ్చుతుందని నేను చెప్పను, ఏదో మనసులో అనిపించింది, తినాలనిపించింది, తెచ్చేసుకున్నా. ఐస్ క్రీమ్ అయితే తెచ్చేసుకున్నా, తింటున్నా అంతే. నేనైతే వీడియోలు చేయక 40 రోజులు అయితే అవుతుందన్నమాట. ఈ వీడియో చేయడానికి కారణం క్లైమేట్ అయితే నచ్చింది, ఈ వీడియో గుర్తుగా ఉంటుందని నేనైతే ఈ వీడియో చేయడానికి కారణం అన్నమాట. ఇంకా ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.